తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్లు కావస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి జోరుగా ప్రచారం సాగుతుంది. మిగిలిన 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు భారీ ప్రక్షాళన ఉంటుందన్న వార్తలు గాంధీ భవన్లో హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల్లా ఇక్కడ ముఖ్యమంత్రి అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి వీల్లేకుండా జాతీయ పార్టీ విధానాలు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా పగ్గాలన్నీ ఢిల్లీ పెద్దలు తమ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి అన్న దానిపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ ఈ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే అది భవిష్యత్తులో పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ అనే అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడంతో ఇక్కడ ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీలోని ఏఐసీసీ హైకమాండ్ అనుమతి తప్పనిసరి. ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్నవారిలో ఎవరిని తొలగించాలన్న అత్యంత కీలకమైన నిర్ణయం పూర్తిగా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది. ఇందులో రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గానీ, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ దశాబ్దాలుగా ఇదే తీరు కొనసాగుతోంది. ఈ జాతీయ పార్టీ సంప్రదాయానికి తెలంగాణ రాష్ట్రం కూడా ఏమాత్రం అతీతం కాదు. సీఎం, పీసీసీ చీఫ్లు కేవలం తమ ప్రతిపాదనలను, నివేదికలను మాత్రమే అధిష్టానానికి పంపుతారు. అంతిమంగా సామాజిక, రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుని ఫైనల్ లిస్టును ఆమోదించేది మాత్రం కాంగ్రెస్ పెద్దలే. ఈ కారణం చేతనే విస్తరణ వ్యవహారం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనల మేరకే పార్టీ హైకమాండ్ నడుచుకుంటుందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఆ 2 మంత్రి పదవులు ఎప్పుడో భర్తీ అయి ఉండేవి. ఆ 2 బర్తులు ఇంకా ఖాళీగానే ఉండడం వెనుక అధిష్టానం సొంత నిర్ణయాలే కారణమని పార్టీ సీనియర్లు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ప్రక్షాళన అనేది అంత సులువు కాదన్నదే కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక బలమైన జాతీయ పార్టీ. ఈ పార్టీలో రాష్ట్ర స్థాయిలోని అనేక మంది సీనియర్ నేతలకు ఢిల్లీ పెద్దలతో దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. వారు సీఎంను గానీ, పీసీసీని గానీ ఆశ్రయించకుండా నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబియింగ్ చేయగల పూర్తి సమర్థత ఉన్న ఉద్దండులు. అలాంటి ఉద్దండులైన సీనియర్ నాయకులను కాదని తన సొంత మార్కుతో ఎన్నికల టీంను ఏర్పాటు చేసుకుంటారని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే దానికి ఢిల్లీ పెద్దలు ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. ఇక్కడే విస్తరణ బండి ముందుకు సాగడం లేదు. మరోవైపు మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సాఫీగా, వివాదరహితంగా సాగిపోతున్న ప్రభుత్వ వ్యవహారాల్లో అనవసరంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి లేనిపోని రాజకీయ ఇబ్బందులను కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచనలో అధిష్టానం పెద్దలున్నారు. మంత్రి పదవుల్లోకి కొత్త వారిని నియమించినంత మాత్రాన ప్రభుత్వానికి లేదా పార్టీకి రాత్రికి రాత్రే ఒరిగేదేమీ ఉండదన్న స్పష్టమైన అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న మంత్రులను పదవుల నుంచి తొలగిస్తే మాత్రం పార్టీలో తీవ్రమైన తలనొప్పులు, అసమ్మతి జ్వాలలు ఖాయమని రాష్ట్ర నేతలు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాల కోణంలో చూసినప్పుడు ఇది అత్యంత సున్నితమైన అంశం. ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బలమైన నేతలను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆయా సామాజిక వర్గాల నుంచి పార్టీకి రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతుంది. ఈ రిస్క్ తీసుకోవడానికి అధిష్టానం ఏమాత్రం సిద్ధంగా లేదు. ఉన్నవారిని ఉంచుతూ కేవలం ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తే సరిపోతుందన్న సేఫ్ గేమ్ విధానాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా ఒక బలమైన లాజిక్ వినిపిస్తోంది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే ఇప్పటి నుంచే పక్కాగా ఒక ఎన్నికల టీంను సిద్ధం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పు విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ అధిష్టానం పాత పద్ధతిలోనే సీనియర్ల లాబింగ్కు తలొగ్గి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే ఆ ఓటమికి తాను ఏమాత్రం బాధ్యుణ్ణి కానని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పేందుకు ఒక స్పష్టమైన అవకాశం ఏర్పడుతుంది. తన టీంను తాను ఎంచుకునే స్వేచ్ఛ లేనప్పుడు ఫలితాలకు కూడా తాను బాధ్యత వహించలేనని ఆయన హైకమాండ్కు ఒక బలమైన సంకేతాన్ని పంపుతున్నారు. ఈ వ్యూహాత్మకమైన లాజిక్ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలను తీవ్ర ఆలోచనలో పడేసింది. రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వాలా లేక పార్టీ సీనియర్లను సంతృప్తి పరచాలా అన్న డైలమాలో ఢిల్లీ నాయకత్వం పడిపోయింది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భవిష్యత్ ఎన్నికల టీం వ్యూహాలతో గట్టి పట్టుబడుతూ ఉండడం, ఇటు కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక సమీకరణాలు, సీనియర్ల లాబింగ్ను దృష్టిలో ఉంచుకొని ప్రక్షాళనకు బ్రేకులు వేస్తూ ఉండడంతో వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది. పార్టీలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకునే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులను ఎవరినీ తొలగించకుండా కేవలం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేసి ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన కూడా జరుగుతోంది. అయితే అంతిమంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరి వాదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆశావహులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన అసలెప్పుడుంటుంది అన్నదానిపై కూడా ఎవరికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ రాజకీయ సస్పెన్స్, ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ భవన్లో రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.